హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను చూపించే రెసిపీ వచ్చేసి ఇన్స్టెంట్గా చూపిస్తున్నానండి. ఇవి చాలా బాగా వచ్చాయి. ఈ రెసిపీ అనేది మీరు కూడా మీ ఇంట్లో చిన్నపిల్లలకి అప్పటికప్పుడు చేసి పెట్టాలి. ఏదైనా స్నాక్స్ విధంగాను, అలాగే బ్రేక్ఫాస్ట్ లాగా కూడా పనికొస్తుంది. దీనిపైకి మనకు ఏది ఇష్టమైన చట్నీ అయితే ఉంటుందో దాంతో సర్వ్ చేసుకోవచ్చు. దీనిపైకి ఎక్కువగా టమోటా చట్నీ అనేది చాలా బాగుంటుంది. అలాగే చూస్తున్నారా ఎంత బాగా వచ్చిందో, వీడియోలో చూపిస్తున్నా చూడండి. ఇదిగోండి ఎంత స్పాంజీగా ఉందో చూడండి. చాలా అంటే చాలా స్పాంజీగా ఉంది. అలాగే ఒకటి తింటే మనం ఆగము, ఇక తింటూనే ఉంటాము. అంత బాగుంది ఈ రెసిపీ. ఒకసారి మీరు కూడా వీడియో మొత్తాన్ని చూసి మీ పిల్లలకు బ్రేక్ఫాస్ట్గా ఈ టిఫిన్ని కూడా చేసి పెట్టండి. ఇక్కడ మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. నేను ఇక్కడ బొంబాయి రవ్వనైతే తీసుకుంటున్నాను. మిక్సీ జార్ తీసేసుకొని ఫస్ట్ అందులోకి బొంబాయి రవ్వని నేను 1 కప్పు బొంబాయి రవ్వనైతే యాడ్ చేస్తున్నాను. దీన్ని అయితే మిక్సీ పట్టుకుందాం. ఇదిగోండి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాతకి చాలా మెత్తగా అయితే రావాలి పొడి. ఇలా వచ్చిన తర్వాత ఇందులోకి పీల్ చేసి పెట్టుకున్న ఈ బంగాళదుంపల్ని నేనైతే యాడ్ చేస్తున్నాను. దీన్నైతే నేను ఒక బంగాళదుంప అయితే కట్ చేశాను. ఇక్కడ ఒక బంగాళదుంప తీసుకున్నాను కదా, కాకపోతే ఇక్కడ పిండి అంటే సూజీ రవ్వ అనేది నేను 1 కప్పు తీసుకున్నా కాబట్టి ఇక్కడ 1 కప్పు నీళ్ళు అయితే యాడ్ చేస్తున్నాను. ఇప్పుడైతే మిక్సీ అయితే పడుతున్నానండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ ఉల్లిగడ్డలను బంగాళదుంపని నీట్గా పీల్ చేసి తర్వాత వాష్ చేసి ఆ తర్వాత మంచిగా సన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీలో అయితే వేసుకోండి. ఆ తర్వాతనే వాటర్ యాడ్ చేసి ఇంకోసారి మిక్సీ అయితే పట్టుకుందాం. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ విధంగా అనేది ఉంటుందండి కన్సిస్టెన్సీ. వాటర్ అయితే ఎక్కువగా వేసుకోకూడదు. ఇప్పుడు ఈ పిండిని నేను దీంట్లోకి అయితే యాడ్ చేసుకుంటున్నాను. అలా ఆ పిండిని అంటే ఆటాని అందులో వేసుకున్న తర్వాత అదేనండి ఆ పిండి ఉంది కదా, దాని తర్వాత ఇందులోకి ఇలా ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకుందాం. అలాగే ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న కరివేపాకుని కూడా వేస్తున్నాను. దీని తర్వాత ఇదిగోండి ఇలా నీట్గా వాష్ చేసి కట్ చేసుకున్న కొత్తిమీరని కూడా ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. అలాగే చిటికెడు బేకింగ్ సోడా, రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలండి. తర్వాత ఈ మిశ్రమాన్ని మొత్తంగా బాగా కలుపుకోవాలి. మనం ఏ రెసిపీలోకైనా సరే ఈజీగా యూజ్ చేసుకునేది ఈ జీలకర్ర అండి. ఈ జీలకర్రని కూడా కొంచెం యాడ్ చేసుకోండి. జీర్ణక్రియని మెరుగుపరుస్తుంది కాబట్టి ఖచ్చితంగా దేంట్లో అయినా యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. తర్వాత స్టవ్ వెలిగించుకొని కడాయిని అయితే పెట్టుకోండి. నాన్ స్టిక్ కడాయి అయినా నాన్ స్టిక్ ప్యాన్ ఏదైనా సరే అది పెట్టుకోండి. చెప్పడం మర్చిపోయానండి, ఈ పిండిని ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు పులియబెట్టాలి. ఆ తర్వాతనే మనం వేసుకోనికి స్పాంజీ అట్లనేటివి చాలా బాగా రావాలి అంటే, ఫ్లఫీగా రావాలి అంటే ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు మనం దీన్ని పక్కన ఉంచుకోవాలి అండి. అంటే మ్యారినేషన్ టైప్ లాగా ఉంచుకోవాలి. ఇక్కడేమో ప్యాన్ అనేది బాగా హీట్ ఎక్కుతుంది. ఇప్పుడైతే ఇందులోకి 1 స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేద్దాం. ఆయిల్ని బాగా స్ప్రెడ్ అయితే చేసుకోవాలండి ఇలాగా. ఇప్పుడైతే అట్లని వేసుకుందామండి. లిడ్ అనేది పెట్టేద్దామండి. ఇప్పుడైతే మూతని తీసి చూద్దామండి. ఒకసారి తిప్పుదామండి ఎట్లుందో ఒకసారి. ఈ విధంగా అయితే వస్తుంది అట్లనేవి. మనం దోశ మీదకి ఎంతైతే ఆయిల్ పోసుకుంటామో అంత ఆయిలే పడుతుంది. మనం దీంట్లోకి క్యారెట్ అలాగే అన్ని వెజిటబుల్స్ను యాడ్ చేసుకోవచ్చండి. ఇది హెల్త్కి మంచిదే కదా. ఈ విధంగా మనం ఎన్నో అట్లనైతే చేసుకోవచ్చండి. మీకు కనుక చూడండి, ఫ్రంట్ అలాగే బ్యాక్గ్రౌండ్ బాగా కాలింది కదా, చాలా బాగా వచ్చింది. మనం ఫస్ట్లో పోసుకున్న ఆయిలే సరిపోతుందండి. ఆ ఆయిల్ మీదనే చాలా అట్లయితే పోసుకోవచ్చు. చూస్తున్నారా ఎంత బాగా వచ్చిందో, క్రిస్పీగా అలాగే చాలా స్పాంజీగా అయితే వచ్చింది. ఇదిగోండి చాలా అంటే చాలా బాగా వచ్చింది.
ఇలాంటి రెసిపీస్ మరిన్ని కావాలంటే నా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైతే లైక్ చేయండి. చాలా బాగా వచ్చినాయండి, తప్పకుండా ట్రై చేయండి. ఇంతకీ ఈ రెసిపీ అనేది ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. నాకు తెలిసినంత వరకు ఈ రెసిపీ అనేది ది బెస్ట్ రెసిపీ అనేసి అంటాను. ఇందులో మనం చాలానే వెజిటేబుల్స్ యాడ్ చేసాం కదా, కాకపోతే ఇందులోనూ మనం పిల్లలకైతే కనుక రెడ్ చిల్లీ ఆర్ గ్రీన్ చిల్లీ అనేవి యాడ్ చేయకుండా చేశాను. ఒకవేళ మనం పెద్దవాళ్ళు కనుక తినాలి అనుకుంటే రెడ్ చిల్లీ పౌడర్ లేకపోతే గ్రీన్ చిల్లీని యాడ్ చేసుకొని ఈ పిండిలో అయితే కలిపేసుకొని ఇట్లా మినీ ఇన్స్టెంట్ దోశలు అనేవి వేసుకోండి. ఊతప్పంలాగా ఉన్నాయి, చాలా అంటే చాలా బాగా వచ్చిందండి.